వెల్కమ్ టు న్యూస్. ఆదిత్య గారు వెళ్ళిపోయిన తర్వాత హౌస్లో అయితే చాలా పెద్ద డిస్కషన్స్ అయ్యాయి, ఎస్పెషల్లీ మణికంఠ గురించి, మణికంఠ ఆట తీరు గురించి. ఎప్పుడైతే బిగ్ బాస్ మణికంఠ టాప్లో ఉన్నాడంటే నబీల్ నిఖిల్ తర్వాత మణికంఠ ఉన్నాడు అనేసరికి అందరికి ఫ్యూచర్లు ఎగిరిపోయాయి. అసలు యష్మికి అయితే నిజం చెప్తున్నా, ఇక్కడ రాను మనకు తర్వాత తెలుస్తుంది యష్మి ఆట తీరులో మార్పు వస్తుంది. ఎస్పెషల్లీ మణికంఠ విషయంలో తను మాట్లాడే విధానం కానీ ఆట తీరు కానీ మొత్తం మార్చిపోతుంది. చూడండి, కంప్లీట్గా మారిపోతుంది యష్మిది అయితే. సో ఇది అయితే ఇక్కడ మణికంఠ గురించి అందరూ ఎక్స్పోజ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ సీత ఎంత ఫీల్ అయిపోతుంది అంటే టాప్ 3లో మణికంఠ ఎలా ఉన్నాడో అర్థం కాలేదు తనకి. అంటే విష్ణుప్రియ ఉంటుంది అనుకుందా, నయనగా ఉంటుంది అనుకుందా, ఎవరు ఉంటారు అనుకుంది, ఎవరున్నా లేకపోయినా మణికంఠ అయితే టాప్లో ఉంటాడు అనుకోలేదు. సో అది తను అనుకున్నది, దాన్ని తను డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. సో తన నామినేషన్లో లేదు, అయినా సరే తను ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతుంది అర్థం కాలేదు. అంటే వీళ్ళందరూ కలిపి మణికంఠ వెళ్ళిపోతాడని అనుకున్నారేమో మేబీ. సో అయితే మణికంఠని ఎక్స్పోజ్ చేస్తున్నారు. సీత నబీల్తో బాగా ఎక్స్పోజ్ చేస్తుంది. అప్పటికప్పుడు తను ఏదైనా వస్తే గట్టిగా అరిచేస్తాడు, మళ్ళీ తను మేనేజ్ చేసుకోవడం కోసం మనందరితోని మళ్ళీ మేనేజ్ చేసుకుని కామప్ చేసేస్తాడు. అటు కెమెరాస్ దగ్గరికి వెళ్ళి ఏడుపులు ఏడ్చేస్తున్నాడు, ఇలాగ ఓట్లు సంపాదించేస్తున్నాడు అని. యాక్చువల్గా నిజం చెప్పాలంటే మణికంఠని ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే, డే 1 నుంచి కూడా అబ్జర్వ్ చేస్తే డే స్టార్టింగ్లో ఇలా లేడు మణికంఠ. అతని ప్లాన్ కూడా ఏంటై ఉంటుందంటే రెండే పాయింట్స్ పట్టుకుని వచ్చాడు. ఒకటి, మనుషులతో రిలేషన్స్ పెట్టుకోకూడదు. 2, ఎక్కడైనా ఛాన్స్ వచ్చినప్పుడు తన గురించి తను ఫైట్ చేయడం కానీ, లేదంటే ఏదైనా పాయింట్ రావచ్చు దాని గురించి మాట్లాడడం కానీ ఆపకూడదు. ఈ 2 పెట్టుకున్నాడు. మనం ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తే మనకంటే అదే చేశాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ మధ్యలో దూరిపోతున్నప్పుడు కూడా దూరిపోతున్నాడు అనేవారు. దానికి కూడా రీజన్ ఇదే. అలాగే అబ్బాయి మణికంఠతో చెప్పేవాడు, నువ్వు పృథ్వీని యష్మి వాళ్ళ గురించి పప్పెట్స్ అని అలా మాట్లాడకూడదు కదా అంటే యాక్సెప్ట్ చేసేవాడు కాదు, తన తప్పును యాక్సెప్ట్ చేసేవాడు కాదు, ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. అలా రాను వీక్ బై వీక్ ఏమైంది, ఒక పాయింట్లో నిలబడి అడిగాడు కానీ మనుషులతో రిలేషన్ పెట్టుకోకుండా ఉండలేకపోయాడు. తనకు తెలియకుండానే చాలా మందితో క్లోజ్ అయిపోయాడు. నిఖిల్తో క్లోజ్ అయ్యాడు, సోనియాతో క్లోజ్ అయ్యాడు, యష్మితో క్లోజ్ అయ్యాడు, విష్ణుతో క్లోజ్ అయ్యాడు, నబీల్తో క్లోజ్ అయ్యాడు, అర్చకతో క్లోజ్ అయ్యాడు, ఇంకా అందరితో చాలా మందితో బాగా క్లోజ్, సీతతో క్లోజ్ అయ్యాడు, విష్ణుప్రియతో క్లోజ్ అయ్యాడు, ఇలా ఇంతమందితో క్లోజ్ అయ్యాడు. కానీ తన పాయింట్ మాత్రం ఎక్కడైనా పాయింట్ వస్తే గట్టిగా రియాక్ట్ అవుతాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు. మాట్లాడేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత ఎమోషనల్ అయిపోతున్నాడు. అనుకోకుండా ఏంటంటే బిగ్ బాస్ హౌస్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ ఏంటి ఇలా మాట్లాడేసానని వచ్చి కన్సల్ట్ చేసి మాట్లాడి వాళ్ళతో సారీ చెప్పి నేను ఇలా ఉండకూడదని చెప్తున్నాడు. ఒకప్పుడు మనకంటే అలా ఉండేవాడు కాదు. ఇది ఒకటి మనం అబ్జర్వ్ చేయాలి కదా. సో ఇది ఓవరాల్గా జరుగుతుంది. మనకంటే పెద్ద ప్లాన్స్ వేసుకుని రాలేదు. అయితే ఇక్కడ ఏంటి, ఈ మణికంఠ కన్ఫ్యూజ్ స్టేట్, ఎప్పుడు ఎలా ఉండాలో అర్థం కాలేదు. తను అరవాలి కానీ అరిచేసిన తర్వాత బాధపడిపోతున్నాడు. సో ఏంటి ఇలా చేసేస్తాను అనుకుంటున్నాడు, అదే జరుగుతుంది. అలా తను సగం కంటెంట్ ఇస్తే మిగతా సగం కంటెంట్ వీళ్ళు ఇస్తున్నారు. ఆడు ఏడుస్తున్నప్పుడు ఊరుకోబెడుతున్నారు, ఆడు పక్క వెళ్ళినప్పుడు ఏంటి ఇది మసాలా, ఇది కంటెంట్ ఎంత ఇస్తున్నాడు, ఇది ఇలా చేస్తున్నాడు అని ఎక్స్పోజ్ చేసి మిగతాది వీళ్ళిస్తున్నారు. మిగతాది ఎక్కడైనా కొంచెం ఉంది అంటే అది బిగ్ బాస్ ఇచ్చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా జరిగి మణికంఠకు బయట ఫుల్ హైప్ వచ్చింది అనమాట. అయితే ఈ రోజు మణికంఠకి బిగ్ బాస్ హౌస్లో జ్యోతిష్యం చెప్పనున్నారు కదా. సో ఇది కూడా అనుకోవచ్చు, బిగ్ బాస్ హౌస్లో అనుకోవచ్చు, బయట కూడా బిగ్ బాస్ మణికంఠకి మంచి హైప్ ఇచ్చేశారు. సో మణికంఠని ఒక రేంజ్లో లేపుతున్నారని. ఇక్కడ రేంజ్లో లేపడానికి హైప్ ఇవ్వడానికి ఏం లేదు. హౌస్ మొత్తమే చూసుకుంటే తెలుగు మాట్లాడే వాళ్ళు సగం తెలుగే రాదు. పృథ్వీకి వచ్చా, నిఖిల్కి వచ్చా, ప్రేరణకు వచ్చా, యష్మికి వచ్చా, నయనికాకి వచ్చా, ఎవరికి వచ్చి తెలుగు, నబీల్కి అటు ఇటు పూర్తిగా కన్ఫ్యూజ్గా మాట్లాడారు. సీత ఎంటర్టైన్ చేయగలదా, విష్ణుప్రియ అసలు మెచ్యూర్ లేకుండా ఉంటుంది, మిగిలింది ఎవరు, మణికంఠ ఒకటే. సో అందుకని మణికంఠకి ఇచ్చాడు. ఇంతకు ముందు 2 రోజుల ముందు కూడా మణికంఠ చెప్పాడు లైవ్లో, అరే మన క్యారెక్టర్స్ మాట్లాడుకుని ఇలా చేసుకుని చాలా బాగుంటుందిరా అని చెప్పేసి ఇంప్లిమెంట్ కూడా చేసి మాట్లాడడం ట్రై చేశాడు. బిగ్ బాస్ చూశాడు, బాగా చేస్తున్నాడు అని చెప్పి ఇచ్చారు. ఇచ్చినందుకు ఫుల్ సక్సెస్ అయింది. అటు వాళ్ళు ఎంటర్టైన్ అయ్యారు, మనం ఎంటర్టైన్ అయ్యాం. అది చాలా బాగుంది. కొన్ని షోలు అయితే అసలు చాలా బాగుండేది కాదు ఈ టాపిక్. సో అది అంతే తప్ప అక్కడ మణికంఠని హైప్ చేయడానికి రేట్ చేయడానికి కాదు. సో ఇది అయితే దీని తర్వాత హౌస్ మేట్స్ అందరికి ఫుడ్ వచ్చింది కదా. ఫుడ్ వచ్చినప్పుడు నిఖిల్ని పిలిచారు. నిఖిల్ వెళ్ళి ఎవరికి తీసుకొచ్చాడు, నిఖిల్ ప్రేరణకు తెచ్చాడు. యష్మి వెళ్ళి ఏమో వచ్చి నిఖిల్కి తీసుకొచ్చింది. మణికంఠ వెళ్ళేమో పృథ్వీకి తీసుకొచ్చాడు. పృథ్వీ వెళ్ళేమో నయనికాకి తీసుకొచ్చాడు. సో వీళ్ళు నలుగురికి తీసుకొచ్చాడు. ఈ ప్రాసెస్లోని యష్మి వెళ్ళినప్పుడు నిఖిల్కి తీసుకొచ్చినప్పుడు అడిగాడు అనమాట, యష్మి నీకు ఎవరంటే ఇష్టం, నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అని చెప్పి. ప్రేరణ చాలా 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 ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ, యష్మి తన పేరు చెప్తుందేమోనని. తన పేరే చెప్పాలని అందరూ అనుకున్నారు కూడా, కానీ అక్కడ పృథ్వీ నిఖిల్ పేరు చెప్పింది. షాక్ అయిపోయింది ప్రేరణ నిజంగా. అసలు యష్మి మెంటాలిటీ ఏంటో అర్థం కావట్లేదు. 1 వీక్లో అంత క్లోజ్ ఫ్రెండ్ ఎలా మారిపోయింది అంటే కేవలం ఒక సంచాలక్
కి నీకు ఫేవరబుల్గా చేయకపోవడం వల్ల నీకు నీ ఫ్రెండ్కి హెల్ప్ చేయకపోవడం వల్ల తను నీకు దోస్తు అవ్వకుండా పోయిందా? అంత దోస్తుగా ఉండి నీకు తన కోసం ప్రేరణ ఏడిస్తే నేను తట్టుకోలేనని చెప్పి ఆ క్లాన్ నుంచి పక్కకు లేనికి వెళ్ళిపోయిన యష్మి ఎలాంటి సిచ్యువేషన్ ఆ క్లాన్లోకి వెళ్ళింది? ప్రేరణ కోసం. నువ్వు అయితే అక్కడ అడ్జస్ట్ అయ్యేలావు, నువ్వు ఉండలేవని చెప్పేసి వెళ్ళిన యష్మికి ప్రేరణ ఈ రోజు ఫ్రెండే కదా, ఫ్రెండ్ లిస్ట్లోనే లేదా? ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎక్స్ట్రా ఇంకొకరు చెప్పొచ్చు. నిఖిల్ని అడిగినప్పుడు 4-5 పేర్లు చెప్పారు, ఆ లిస్ట్లో కూడా ప్రేరణ పేరు చెప్పలేదు. అసలు యష్మి అంటే ఆ టైంకి ఆ సిచ్యువేషన్కి తన చుట్టూ ఎవరుంటే తనకు ఆ క్లోజ్ ఉంటే తలే అంతే, తనకి ఎమోషనల్గా మనసుకి ఏం తీసుకోవట్లేదు. సో దీనికన్నా యష్మి కన్నా మణికంఠ ఫార్ బెటర్ అనిపించింది. సో అది అయితే మణికంఠని కూడా అడిగారు, నీకంటే ఎవరంటే ఇష్టం అంటే నబిల్ అని చెప్పాడు. ఈ మధ్య నబిల్తో క్లోజ్గా ఉన్నాడు, అది నబిల్నే చెప్పాడు. సో నిఖిల్ని అడిగారు, పృథ్వీని అడిగారు. తర్వాత సోనియా అంటే సోనియాని బాగా మిస్ అవుతున్నాను సార్ అని చెప్పాడు. జెన్యూన్గా చెప్పాడు. నిజంగా అక్కడ నిఖిల్ ఎమోషన్స్ బాగా నచ్చాయి. అయితే వీళ్ళలోని ప్రేరణకు ఫుడ్ వచ్చేసింది, నిఖిల్కి వచ్చింది, పృథ్వీకి వచ్చింది, నయనికాకి వచ్చింది. నయనిక వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇడ్లీ అది పంపించారు కదా, నయనికాకి వచ్చింది. ఇంకా వీళ్ళు నలుగురు కలిపి ఎవరినొకరిని చూస్ చేయాలంటే విష్ణుప్రియని చూస్ చేస్తే విష్ణుప్రియకి ఫుడ్ వచ్చింది. సో మిగతా వాళ్ళకి రేపు ఇస్తారనుకుంటా. సో ఇది ఓవరాల్గా అయితే అందులో మణికంఠని మనం అంతగా మనం చేసేయడానికేం లేదు, అందరిలాగా వెళ్ళాడు. కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఏదో టిపికల్ క్యారెక్టర్లా కనిపిస్తుంది, కానీ ఆ అబ్బాయిది కూడా నార్మల్ ఈ హౌస్లో ఉన్న వాళ్ళందరి క్యారెక్టర్లా అంటదే. కానీ కన్ఫ్యూజ్ అయిపోయి మిగతా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేసేసి మళ్ళీ సెట్ చేసుకుంటూ వస్తున్నాడు. యాక్చువల్లీ అదే జరుగుతుంది. సో వీళ్ళందరూ తెలుసుకొని వైల్డ్ కార్డ్స్ ఎంటర్ ద్వారా వస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసి వైల్డ్ కార్డ్స్తో బాగా ఫైట్ చేసి, అంటే వీళ్ళు ఎందుకంటే ప్రస్తుతానికి వీళ్ళు బయటకు వెళ్ళిపోయిన నైన్గా ఎవరైనా బయటకు వెళ్ళిపోయినా సరే మిగతా వాళ్ళంతా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. సో మంచి పోటీ ఇస్తారు. నెక్స్ట్ వీక్ నుంచి అయితే బాగుంటుందని అనుకుంటున్నా, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. బాయ్.